ఇక్కడ క్షేత్రాధిపతి దక్షిణామూర్తియే. ఏ స్థానంలో అయితే శ్రీకాళహస్తీశ్వరుడు దక్షిణామూర్తి రూపంలో వచ్చి చిన్ముద్రతో సుఖమహర్షికి, పరాశర మహర్షికి, సనత్కుమారులకు జ్ఞానబోధ చేసే అంతర్ధానమయ్యారో అప్పటి నుండి ఈ ప్రదేశం జ్ఞానం పొందడానికి ఎంతో విశిష్టమైన ప్రదేశమని ఋషులందరూ ధృవీకరించారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీకాళహస్తీశ్వరునికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం, దక్షిణామూర్తికి ఎదురుగా ఒక ధ్వజస్తంభం ఉండటం అనేది ఈ ఆలయం యొక్క ప్రత్యేకత. చైత్రమాసం ఆశ్లేష నక్షత్రంలో శ్రీకాళహస్తి ఆలయంలో అద్వైత జ్ఞానబోధ చేసిన దక్షిణామూర్తికి మహావైభవోపేతంగా బ్రహ్మోత్సవాలు 5 రోజులు జరిగేవి. దక్షిణ భారతదేశంలోనే దక్షిణామూర్తికి 2 ఆలయాలలోనే బ్రహ్మోత్సవాలు జరిగేవి. మొదటిది శ్రీకాళహస్తి ఆలయం, రెండవది తంజావూరులోని బృహదేశ్వర ఆలయం.